మాకు మా చిన్న అన్నాడు మంచివాడు వాళ్ళు ఈ అమ్మాయి ఈ కాలంలో నాకు అర్థం కావట్లేదు మా అమ్మ నైట్గా ఉంటుంది ఏం పడదు మా అమ్మ కూడా బుడక రాపిస్తే పిలిచిన ఆడద్దు నీకు ఆ డౌట్ ఏం లేదు మా అమ్మ డాన్స్ ఏం ఆడలేదు ఆ రోజు మన డాన్స్ గట్ట ఆడేవాళ్ళు కాదు కదా నిలబడి వద్దని చెప్పేది అంతే ప్రాబ్లం కావాలి కంట్రోల్ అండి కథ చెప్పడం ఆకారపడి చూపెళ్తాను ఇప్పుడు ముఖ్యంగా ల్యాబ్ కుర్రలు నాకు దోమపోటు వచ్చిందండి మందు పడతాను మందు పట్టుకెళ్ళి ముందు పడితే బయటకెళ్ళిపోయా గట్టి పట్టు ముందుకెళ్ళిపోయా మొత్తం తింటే తినేది వచ్చేసా నువ్వు చూసానా నేను ఎప్పుడో చూసాను వీడికి అసలు లేదు ఏదుంటే మగాడు అంటారు హలో ఎందుకు వాళ్ళకి ఉంటే నీకు ఏం చెప్పారు కదా నీ డౌట్ నీకు ఎన్ని ఉన్నా ఏమిటండి మీరు మాట్లాడేది ఈ మధ్యన తెలిసి అవ్వకున్నాను దాన్ని వేపేది అయ్యో దాన్ని కట్టి వెళ్ళిపోయి బొడక రాకుంటే నాకు ఉండిపోయా రాలిపోయింది ఒకరోజు పాలు చూస్తున్నాను వెళ్ళాను ఇట్లా తిరిగి తీసుకుంది మంచి పని చేసింది అది పుట్టిన పెట్టిన
సమయంలో ఇంకా శ్రీరామచంద్రుడిని రాజ్యానికి రాజుల చేత తలంపారు దశరథ మహారాజు గారు. అందరూ మాట్లాడాల్సిన కైకేదేవి కుమారుడైన భర్తను రాజ్యానికి రాజులు చేయమని శ్రీరామచంద్రుడు 14 ఏళ్ల పాటు అడవులు పంపించాలని కోరింది. ఇక తండ్రి గారు మాటలు తెలుసు ఆవహిస్తూ సతీ సమేతంగా అడవులకు వెళ్ళారు శ్రీరామచంద్రుడు. అన్నగారికి అడవులు అన్నగా ఉండడానికి లక్ష్మణుడు కూడా వెంట సాగి వెళ్ళారు. అరణ్యవాసులు దాడుతున్న సమయంలో సీతాదేవిని కవలించుకుని పోయాడు రావణాసుడు. సీత జాడ వెతుకుంటూ చేరుకుని దుష్ట శిక్ష రక్షణ సీతను అగ్ని ప్రవేశం చేయించి పునీతను లోకానికి తెలియజేశారు శ్రీరామచంద్రుడు. ఇక సతీ సమేతంగా విజయలక్ష్మి సమేతుడై ఇక అయోధ్య చేరుకున్నారు. 15 ఏళ్ళు రావచ్చింది. ఈ 15 సంవత్సరాలు కూడా రామచంద్ర రాకపోతే 1000 కలతో ఎదురు చూస్తున్నారు. ఏం చెప్పేవారు రాని వచ్చింది. ఇంక ఎప్పుడైతే అదే సోమూర్తిగా నిశ్చయించుకుని శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేశారు. ఆ రామరాజ్యం అయింది అక్కడ నిలిచది. ఇక శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే రాజ్యానికి రాజయ్యారో ఇంకా రామరాజ్యంలో సంగీత గదిలో గాన చీరలు నృత్య ప్రదర్శనలు అరడెక్కువ జరుగుతున్నామని సంగీతంలో సంగీతం రాయించండి. మామూలుగా నమస్కారం పెట్టడానికి మామూలు గురువు కాదు, గిలకల గురువు. మీలో చాలా విషయం ఉందండి. సంగీతం చాలా బాగుంది. లగండి లగండి మీరంతా టైం తీసుకుని చదువుతానే మా గురించి మీరు ఇలా చెప్పడానికి నేర్చుకుంటాం మేము.
నువ్వు పక్క మాట కూడా సరిగా మాట్లాడవా మరి ఏంటి గిరగలు కదా మన గిరగల పాటలు వచ్చింది
ఎలా పాడతారు ఈ పాట ఎలాగనే వస్తారు నీకు వచ్చేది మాకొచ్చు ఎవరిది కెవ్వు కేకని పాడతారు నువ్వు కెవ్వు కేకంటే నా కేకే గుర్తుకొస్తాను ఏకా ఏం జరిగింది ఈ చేతులు అయిపోయా ఏంటో నా పిల్లలు నువ్వు తిరిగి వెళ్ళాము హలో మీరు వెళ్ళారండి మీరు మేము వెళ్ళాము నాయన ఎవరండి మా ఆయన నేను వెళ్ళాను నీ మొగుడు నువ్వా నీ మొగుడు నువ్వా మొగుడు నాయన ఒకటే మా ఇద్దరం వెళ్ళాం తిరుపతి వెళ్ళాం మీరు వెళ్ళారు కదా అవును మాట అడుగుతాడు చెప్పాలా చెప్పు నీ మొగుడు నువ్వు వెళ్ళారు కదా వెళ్ళారు పక్క ఎందుకని చెప్పాలరా కాదు మనమే చేసుకోండి రేటు ఒరే ఏంట్రా ఓడుగుళ్ళు ఓడుగుండ్లా మనం వెళ్ళిద్దరు చేసుకోరేటి అయినా మేము ఒప్పుకొని బోర్డు చేసుకొని వస్తామని అందుకే చక్కగా తిరుపతి వెళ్ళాం చక్కగా బోర్డు చేసుకొని వచ్చా నువ్వు తిరుపతి వెళ్ళావా బోర్డు చేసుకొని రాలేదు ఏమరా ఏంటో అమ్మ మీలో చాలా మంది తిరుపతిలో ఉంటారు అవునవును ఒకసారి ఆచరించండి అవును నా పిల్లలు చూసుకో తిరుపతి అంటే మీ ఆవిడ నడుస్తూ మొక్కుందా ముగ్గురు మనం పుట్టి నక్షత్రం వచ్చిందా పుట్టారా ముగ్గురు పుట్టారు అయితే మనం నడిచి వెళ్ళాలి నడిచేమంటది అవును అంటా నువ్వు ఆవిడే అది మీ ఆవిడ నల్లంటు కదా మీ ఆవిడ నల్లుంటుందా నల్లుంటుందా ఓడి నాయన ఏంటి అంత లావు అంత ఇస్తా 93 కేజీలు 93 ఆ 7 కేజీలు ఏమయ్యో ఈ మధ్య బీపీ షుగర్ వచ్చింది తగ్గిపోయి ఎంత ఉండేదండి ఎంత 2 కేజీలు ఉంది అవును మా నాయన అంతే మన నల్లన్నాడు ఉన్నాడా అవును మా తమ్ముడు అవును రాజా పని మీద వచ్చాడు అడుగు కావాలి చెప్తాను రాజా ఏదో పని మీద వచ్చాడండి అవును తమ్ముడు చెప్తాను అయితే రాజా వచ్చి నాకు ఫోన్ చేశాడు అయ్యేమని మీరు ఎక్కడైనా కదా ఎక్కడ ఉంటారు ఎక్కడంటే లేదండి నేను మెట్రోస్ లో ఉన్నాను అన్నాను అవును అది ఇంటికి వస్తానంటే రాజా వస్తా చూసి వెళ్ళిపోతాం ఆవిడ కదా రమ్మన్నాను అవునవును వచ్చి కూర్చేసి కూర్చోండి మంచిగా తాగుతారంటే మళ్ళీ మంచి కట్టుకుని రాయాలి అవును మా తల్లి అక్కడ నైట్ గౌన్ వేసుకోండి నైట్ గౌన్ ఎప్పుడు చేయాలని సాధు చీర కుడితే నైట్ గౌన్ అయితే ఎంత 10 మీటర్ల మొక్క తీసి కుట్టి 10 మీటర్ల దాని సైజు లేకుండా నైట్ అయితే ఈ మధ్యలో ఫుల్ చేసారు ఏమని ఒక తాళం పోయి 3 నైట్ గౌన్ అందుకే ఊరు తిరిగితే మంచిది ఈ తాళం గౌన్ వేసుకొని మంచిగా కట్టుకుని వస్తుంది మంచిగా లేచేట ఎందుకురా అందరూ వచ్చి మా ఆవిడ తెలిచేసి ఆ బొక్కలు చూసాను ఉండిపోవాలి ఎవరి మీద కుక్క మరి మనిషి ఇంకా అన్నా కదా మా ఆవిడ అంత రావు అంత ఎత్తుకున్నప్పుడు మనిషి దగ్గర సైజు ఉంది అవును ఆ సైజు చూసాను ఉండిపోవాలి ఇలా చూస్తాను చూసే బరిసా జంతువని చూస్తాను అదేమో నవ్వుతాడు మరి ఆవిడ ఏమని అందరూ అందరం చూసుకొని నవ్వుతాడు నీ అందం కాదా నువ్వు కోతల మనం నవ్వుతాడు వెళ్ళిపోయమ్మా అంటే ఇంట్లోకి వెళ్ళిపోతే టీ తాగుతామని ఆయన తమ్ముడు ఉంటాడు మరి టీ వద్దురా మూడో టీ పెట్టేస్తుంది ఆవిడ మంచిలో గంట తెచ్చింది మరి వద్దురా నేను మా పైన వెళ్ళిపోతా శ్రీకాకుళం అవును చల్ల తమ్ముడు వచ్చాను బండి టార్చ్ చేసి ఎందుకో నాయుడు గారు రాండి నాన్న చెప్తాం రాన్నాను నువ్వు వ్యవసాయం ఎలా చేస్తాను అంటాను అయ్యా ఎవరు చెక్క మొక్క దున్నుకోవాలి దున్నుతాడండి ఇది చెక్క మొక్కే బాగుంది దొంగలు వచ్చి ఒక్క మాట్లాడతాడు ఎక్కడ మొదలు మాట్లాడడం కాదు ఇంటికి చెప్తాను గురువంతా చెప్తాను చూడు స్టేజ్ లో మిమ్మల్ని అంటాడండి ఆయన అమ్మ గురించి బాబు నువ్వు చెప్పిన వాళ్ళకి ఆ మాసాలు ఏం చేయాలి నాయనా కొండ మీద నడిచి వెళ్ళిపోతా అంటది అంటదే తమ్ముడా నువ్వు చూసిన శాంతి కొండ మీద నడుస్తుందా వచ్చే రాయా వెళ్ళిపోయింది అని మొక్కున్నాను ఎందో అదే అన్నాను అన్న 10 మెట్లు వచ్చింది ఎక్కింది 20 మెట్లు వచ్చింది ఎక్కింది అక్కడికి ఎక్కి ఉంటుంది ఏమని బాబు పందిరా నువ్వే కలగదు మీ ఆవిడ అవునా ఇట్లాగే చెప్పవు మా ఆవిడ అంత రావు ఉంటది అలా నడుస్తుంది నెట్లు ఎక్కడ కలిసిపోతుంది మా తల్లి అన్నా అబ్బా చూడు ఏంటి నడిపించడం
అవును మళ్ళీ దిగుతారా అది నైట్ వరకు దిగిపోవచ్చు పెట్టాను. అవును అప్పుడు నైట్ వరకు తీసి లంగా కట్టుకుంది. చీరలో కొట్టి లంగా కట్టి లంగా ఎక్కడికి వచ్చి చెప్పినంత దుకాణమే. ఈ రంగంతో ములుగుతుంది. అవును నేను ములిగాను, మా ఆవిడ ములిగింది. నేను ములిగాను, మా ఆవిడ ములిగింది. ఊరుకుంటే తెల్లవాళ్ళు అడగంటూ ఉంటాం. మనకి పక్క వెళ్ళిపోయింది మరి ఇంకేది ములిగి 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 పట్టుకోండి. ఎవరో చెప్పారు దానికి ఏమని శాదార్థంగా రాని వాళ్ళకి. అవును మీరు ఎదురు ముక్కులు పట్టుకొని ములిగితే మోర్చు మాట్లాడు. ఇంకా పుణ్యం వస్తుంది. నా ముక్కు కట్టుకోండి, పట్టుకోండి. దాని ముక్కు నీరు పట్టుకోండి. పట్టుకున్నా ములుగుతున్నారు ములిగి 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 పుడుకుని ములిగిపోయింది. ఓ నాయన వెళ్ళిపోయింది లాంగ్ వెళ్ళిపోయింది. పడుకోమని ఎవరే నీరు తాగేసింది. అప్పుడు తప్పు పోతాను. అప్పుడు దిగి తీసినాడు. నీరు తాగేసింది. అతను పట్టాను నాయన మరికి గౌరవం అయిపోయింది మనిషి. వద్దు లంగాతో ఎవరు పిలిచామంటే ఎలా ఉంటారో. అవును ఏడుకోలేదు కదా అది 10 మంది కొడవలు పిలిచినాడు. అందరూ తోడెట్టి ఒడ్డు పెట్టిస్తారు పెట్టేసి కొడ మీద పడితే నీళ్ళు నువ్వే బయటకు వస్తాను నీళ్ళు. నీళ్ళు తీసిండే. అవును అప్పుడు కూర్చోండి. నా లంగా జారిపోయింది అమ్మో. జాబట్ ఒకటి ఒక్కేసింది అంట. అవును లంగా ఒకటి ఒక్కేసింది, చీర ఒకటి ఒక్కేసింది. అప్పుడు దిగి తొడుగుతాను. కడుగుతారు ఏడు దొరికిందో దొరకలేదు. ఏడు దొరికిందో అప్పుడు పెట్టి దొరికింది. పెట్టా ఓరి నాయన ఇది అంత పెట్టి దొరికిందా? అబ్బా నమ్మకుండా అది ఎప్పుడుదో ఆయన దేవుడి నాలుగు దొరుకుపడి లేట్ ఉన్నాయో దేవుడి నగరం ఉన్నాయి. అవునవును నేను తాళం వేస్తుంది. నా పంట పండింది అనుకున్నావు నువ్వు అనుకున్నాను. ఒట్టి పెట్టాను. పిలిచాను మరి దర్శించాలొద్దా ఏమంది నగ దొరికి అన్నాడు. నగ ఎంత దండం పెట్టేస్తుంది. అది పెట్టి పెట్టి దండం పెట్టారు. దండం పెట్టేస్తుంది. ఆ బ్యాగ్లో చీరలను తీసి ఇచ్చారు. ఈ చీరలని పడి చుట్టూ చుట్టాను. చుట్టపోతే పోలెత్తు పట్టేస్తా దేవుడు చుట్టూ చీర చుట్టాను. పెట్టు పొలకెత్తాను. ఇంటికి ఇంటికి దర్శనం పెద్ద పెద్ద దొరికింది. దైవాన్ని మర్చిపోయారు. వచ్చారు ట్రైన్ ఎత్తిపోయాం. తెలుగు సీపీలో దిగారు. అక్కడ వచ్చాక రాజా వచ్చారు. నల్ల చౌక్ వెళ్ళారు. కొలు వరిగించారు. చూడండి వాళ్ళకు పెద్ద పని ఎంత పెద్ద పని చేశాడు. అంత పెద్ద తిరుపతి వెళ్ళి నదిలో స్నానం చేస్తుండగా పెట్టి దొరికిందని చిన్నగా రాజా వచ్చి నువ్వు మంగళసాలకు వెళ్ళి గుడ్లు దొరికిస్తావా? ఏం చెప్పు ఊళ్ళో చుట్టాలు పొద్దుట 30,000 తిరుపతి. ఓరి నాయన పొద్దుకేసుకొని ఊళ్ళోకి వెళ్ళామనుకో అక్కడితో ఊరికెళ్ళి వచ్చాను అనుకుంటా. చూసిన ఎవరో ఎలాగనుకుంటారు. అందుకని పొదిగించాను. మంచి పని చేస్తావు. చూడలో పెట్టా అమ్మ ఇంట్లో పెట్టాను. పెట్టిస్తారు. ఎవరు ఊరుకుంది ఆ చెల్లి కౌలు పెట్టింది. ఫోన్ చేసిందా? ఫోన్ చేసింది. అమ్మ ఫోన్ చేసింది. అవునవును అందరూ వెళ్ళిపోతారు. కాలు కట్టించుకో వచ్చిస్తారండి. ఇంటింటా జరగ అలా పెట్టుకునేటప్పుడు పంచుకోవాలనేసి అదే నా చెప్పండి అవి తీసుకోవాలి. అవును ఓలమ్మ నీరు మంచిపోండి. నీరు అమ్మ పెట్టి చుట్టూ కూకొని రాదు. 3 ఫ్యాన్లు వేసాం. వేసుకున్నారు. 2 లైట్లు వేసారు. దేవుని దండం పెట్టి కొట్టి ఏమంతా రాట పట్టుకొని పెట్టి పెట్టారు. మరి ఇది అయిపోయిందిరా. మరి ఇది అయిపోయిందిరా. చూసుకుందిరా గట్టి పెట్టారా. దేవుడు దండం పెట్టుకున్నారు. రాటు పట్టుకొని పెట్టారు. అందులో లేట్ ఉన్నాయో పెట్టేసరి కళ్ళు మూసుకొని అందరూ మునియాలి. అమ్మా అందులో ఉన్నాయే అందులో ఏటున్నాయో పెట్టండి. మహానపడికి ఏ పుణ్యం అంటిందో, ఏ ధనం మూట అంటిందో, ఏ దరిద్రం అంటిందో, ఏ సుడిగా చుట్టిందో. ధనమా నగదా బంగారమా వజ్రాలా కిరీటమా ఇవన్నీ కాకపోతే ఇంకేంట్రా బాబు? ఏకలా బాక్స్ అంటే ఎలా వచ్చారా? ఈ మంగళవారం చదివారు కొడు చుట్టలో తీసి పెట్టి పెట్టి ఆవేశారు. అయ్యో దేవుడు నగలను పట్టుకొచ్చా నేను. రామ పెట్టుకొచ్చాను. 3 ఫ్యాన్ తిరుగుతాయా? అవును ఏక మా వదిన 3 కల్లా ఏక మా మంగళ ఒళ్ళల్లా ఏక ఇళ్ళల్లా
ఏ బావా అదిగో ఎలా నేను బావా బావచ్చాడు లప్ప ఏది ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.